తుఫాను ప్రభావంతో కడప నుంచి విశాఖపట్నం వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్ రైలును మంగళవారం రద్దు చేసినట్టు గుంతకల్ డివిజన్ మేనేజర్ వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. తిరిగి వర్షాలు ఆగగానే మళ్లీ యథావిధిగా రైలు నడుస్తుందన్నారు. సిద్ధవటం రేంజ్లోని లంకమల అభయారణ్యంలో జలపాతాలు చూపులను ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లంకమల అటవీ ప్రాంతంలో కుంటలు, వంకలు, బావులు నిండు కుండలా ఉన్నాయి. అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు 40 చెక్ డ్యాంలు నీరు ఉంది. జీవ వైవిధ్యానికి నిలయంగా ఉన్న లంకమల అభయారణ్యంలో అరుదైన వృక్ష సంపద, వన్యప్రాణులతో పాటు పక్షులు, ఆయుర్వేద వనమూలికలు ఉండడం ప్రత్యేకత. మెంతా తుఫాన్ ప్రభావంతో రైల్వే కూడా స్పష్టంగా కనబడుతుంది. సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అలర్ట్ చేశారు. దీంతో కోడూరులో మండల స్థాయి అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇండ్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు కోరారు. రాజంపేట టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పొజిషన్ సర్టిఫికేట్, గవర్నమెంట్ పట్టా, రిజిస్ట్రేషన్ పట్టా కలిగిన వారు అర్హులని ఆయన తెలిపారు. గ్రామ సచివాలయం, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా వివరాలు ఆవాస్ యాప్ ద్వారా నవంబర్ 5 తేదీలోపు నమోదు చేయాలని సూచించారు. గద్వేల్ కడప మార్గ మధ్యంలోని అటవీ ప్రాంతంలోనికి వెలిసిన నిత్య పూజ కోనలో కార్తీక మాసం దర్శనం కోసం భారీ స్థాయిలో భక్తులు కోనకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పూజల అనంతరం గుడి సమీపంలోని వాటర్ ఫాల్స్ దగ్గరికి భక్తులు చేరుకొని కుటుంబంలో ఆనందం గడిపారు. ఎంతో ఎత్తుపై నుంచి పారుతున్న జలపాతం చూసి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం పింఛా డ్యాం నుంచి అవుట్ఫ్లో 4730 క్యూసెక్కులు ఉందని ఏఈఈ నాగేంద్ర నాయక్ తెలిపారు. ఇన్ఫ్లో 4113 క్యూసెక్కులు ఉందని తెలిపారు. గేట్ 1 ద్వారా 2520 క్యూసెక్కులు, గేటు 3 ద్వారా 2210 క్యూసెక్కులు సోమవారం విడుదల చేశామని తెలిపారు. దీని కారణంగా బహుదా నది ఉధృతంగా ప్రవహిస్తుందని ఆయన తెలిపారు. నది పరివాహక ప్రాంతాల లోతట్టు ప్రాంతాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాజంపేట టీడీపీ నేత చమర్తి జగన్మోహన్ రాజు మంగళవారం వరద ముప్పు ప్రాంతాలలో పర్యటించారు. పులుపుత్తూరు శివాలయం వద్ద చేరు నది ఉధృతిని ఆయన పరిశీలించారు. నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తంగా చేయాలని అధికారులను ఆయన కోరారు. వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు రావద్దని సూచించారు.